జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. యావత్తు దేశం అనుకున్నదే జరిగింది. రైతు ఉద్యమం పేరిట దేశంలో అరాచక శక్తులు మరోసారి ప్రబలాయి. నెమ్మదిగా దేశ రాజధానిని చుట్టుముడుతున్నాయి. ఖలిస్తానీ మద్దతుతో జార్జ్ సోరోస్ అండదండలతో నిరుపేద రైతులమని చెప్పుకుంటూ మెర్సిడీస్ బెంజ్ కార్లలో ఢిల్లీకి బయలుదేరారు. తమకు తినడానికి దిక్కులేదు, కనీసం మద్దతు ధర కల్పించండి అంటూ పెద్ద కార్లలో ధర్నాలు చేయడానికి ఢిల్లీ పయనమయ్యారు. తాము ముసలివాళ్లయ్యాక నెలకు 10,000 పెన్షన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరడానికి 6 నెలల సరుకు ముందుగానే సర్దుకుని ఢిల్లీ రోడ్లపై తిష్టవేయడానికి క్యూ కట్టారు. ఇంతటి రిచ్ ఫార్మర్ ప్రొటెస్టు వెనక ఉన్నదెవరు? సరిగ్గా ఎన్నికల ముందే ఇది జరగడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసుకుందాం. రైతు ఉద్యమం అంటే దేశానికి అన్నం పెట్టేవారు ఆపదలో ఉన్నప్పుడు, తమకు వచ్చే డబ్బు సరిపోనప్పుడు చేసే ఉద్యమం. కానీ ప్రస్తుతం రైతు ఉద్యమం రూపురేఖలు వేరేలా ఉన్నాయి. ఇప్పుడు రైతు ఉద్యమం అంటే మెర్సిడీస్ కార్లలో బయలుదేరి వృద్ధాప్య పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వమని బెదిరించడం. దీని వెనక రాజకీయ కుట్రతో పాటు ఖలిస్తానీ మద్దతు మెండుగా ఉన్నట్లు ఇట్టే అర్థమైపోతుంది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఉద్యమానికి ఖలిస్తానీ మద్దతు ఉంది. అమెరికాలో నివాసముంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్ను ఈ ఫార్మర్ ప్రొటెస్టుకు తన పూర్తి మద్దతు ప్రకటించాడు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో కిల్ మోదీ పాలిటిక్స్ అంటూ పిలుపునిచ్చాడు. అంటే మోదీని గద్దెదించండి అంటూ ఒక ఉగ్రవాది పిలుపునిచ్చాడన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి ఖలిస్తానీల మద్దతు మెండుగా ఉన్నట్లు అర్థమవుతోంది. అసలు ప్రస్తుతం చేతబట్టిన రైతు ఉద్యమానికి ప్రధాన డిమాండ్లు ఏవో తెలుసుకుందాం. ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తూ చట్టం చేయాలి. రైతులకు సాగు రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి. లఖింపూరి ఖేరీ ఘటన బాధ్యులను శిక్షించాలి. బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలి. WTOతో చేసుకున్న ఒప్పందాలపై నిషేధం విధించాలి. రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలి. ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలి. విద్యుత్తు సవరణ బిల్లు 2020ని ఉపసంహరించుకోవాలి. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి 200 రోజులకు పని దినాలను పెంచాలి. ఇవి 10 డిమాండ్లు. ఈ డిమాండ్లతో రైతులు ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేయడానికి బయలుదేరారు. అయితే ఈ డిమాండ్లు ఎంతవరకు న్యాయమైనవి అనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం. రైతులకు సాగు రుణాలు పూర్తిగా మాఫీ చేయాలంటే కుదిరే పనేనా అన్నది ఒక్కసారి ఆలోచించాల్సిన అంశం. రైతుల రుణాల మాఫీ అన్నది దేశవ్యాప్తంగా చేయడం దాదాపు అసాధ్యం. ఒక అంచనా ప్రకారం దేశంలో రైతు రుణాలన్నీ కలిపి 23 లక్షల కోట్లు అవుతుంది. అది కేవలం ఒక్క రుణమాఫీకి మాత్రమే. ఇది మన దేశ బడ్జెట్ కంటే ఎక్కువ. అంటే దేశాన్ని మొత్తం ఒక ఏడాది పాటు స్తంభిస్తే తప్ప రైతు రుణమాఫీ చేయలేరు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ రైతు రుణమాఫీ హామీ తరచుగా వినిపిస్తుంది. చంద్రబాబు, కేసీఆర్లు ఇలాంటి హామీలు ఇచ్చారు. చంద్రబాబు 2014లో హామీ ఇస్తే 19లో కూడా దీన్ని పూర్తిగా మాఫీ చేయలేకపోయారు. అది కూడా కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే. విడతల వారీగా మాఫీ చేస్తామంటూ ప్రజలను మభ్యపెట్టి చివరికి ఎవరో కొంతమందికి మాత్రమే మాఫీ అయింది. అందులోనూ విడతల వారీగా చేసేసరికి రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. ఇక తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన హామీ మాటలకే పరిమితం అయిపోయింది. కార్యరూపం మాత్రం దాల్చలేదు. అటువంటిది దేశమంతటా రుణమాఫీ చేయడం అంటే అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. ఇక కనీస మద్దతు ధర మరింత పెంచాలనేది మరో డిమాండ్. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కాలానికి తగ్గట్టు పెంచుతూనే వస్తోంది. 2014తో పోలిస్తే ప్రస్తుతం అది 115% పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కోసం 1.06 లక్షల కోట్లు కేటాయిస్తే 2022-23కు 2.28 లక్షల కోట్లకు పెరిగింది. గోధుమలు, తృణధాన్యాలకు గణనీయంగా పెరిగింది. అంతేకాదు 2019 వరకు కనీస మద్దతు ధర ఉండని 22 పంటలకు MSP ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి కేంద్రం చట్టం చేయడం అన్నది కొన్ని టెక్నికల్ అంశాల పరంగా అసాధ్యమైన పని. బీజేపీనే కాదు, ప్రస్తుతం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇటువంటి చట్టాలు చేయలేవు. దీనికి చట్టం చేస్తే అంతిమంగా నష్టపోయేది రైతులే. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా కనీస మద్దతు ధరపై చట్టం చేయలేవు. దీంతోపాటు 2021లో జరిగిన రైతు ఉద్యమంలో పెట్టిన కేసులను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఏ మీడియా కూడా బాహ్య ప్రపంచానికి చెప్పని నిజం ఒకటి ఉంది. నాడు రైతు ఉద్యమంపై వేసిన కేసుల్లో 3,000కు పైగా మాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్నది కేవలం 100 లోపే. అవి తీవ్ర నేరాలకు సంబంధించినవి కాబట్టి కోర్టు విచారణలో ఉన్నాయి. అందుకే వీటిని మాఫీ చేయడానికి కుదరదు. అయితే ఈ రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతున్నదెవరు, దీని వెనుక ఉన్నదెవరో చూద్దాం. రైతు ఉద్యమానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల అండదండలు మెండుగా ఉన్నాయి. ఉద్యమానికి పైకి కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నా లోపల మాత్రం వీరి అజెండా మాత్రం వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ట్విట్టర్లో వైరల్ అయిన ఓ వీడియోలో ఓ నాయకుడు ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పాడు. రామ మందిరంలో రాములవారి ప్రాణప్రతిష్ఠ తర్వాత మోదీ ప్రతిష్ఠ ఎంతో పెరిగిందని, దాన్ని తగ్గించేందుకు తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు.
మోదీ ప్రతిష్ట తగ్గే వరకు తాము విశ్రమించబోమని చెప్పాడు. తమకు ఉన్న సమయం కూడా తక్కువేనని, అందుకే రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని తెలిపారు. ఈ ఒక్క విషయం చాలు. రైతు ఉద్యమం చేస్తున్నది అసలు రైతులు కాదని, మోదీని గద్దెదించేందుకే అని చెప్పడానికి. అయితే భారత్పై విదేశీ కుట్ర జరుగుతోందనడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దీనికి ఖలిస్తానీల నుంచి ఉద్యమానికి మద్దతుంది. రైతు ఉద్యమం 2021లో కూడా జరిగింది. ఆ సమయంలో ఉద్యమంలో ఖలిస్తానీలు ప్రవేశించడానికి ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. కోర్టుకు సైతం ఇదే విషయాన్ని నిర్ధారించింది కూడా. ఈ ఉద్యమంలో నిషేధిత సంస్థలు ప్రవేశించాయని ప్రభుత్వం తరఫున న్యాయవాది కేకే వేణుగోపాల్ అన్నారు. దీనికి సంబంధించి నిఘా సంస్థల దగ్గర పక్కా సమాచారం ఉందన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టు ముందుంచారు. రైతు ఉద్యమంలో భారత్లోని విచ్ఛిన్నవాదులతో పాటు గురుపత్వంత్ సింగ్ పన్ను, జార్జ్ సోరోస్ పాత్ర ప్రత్యక్షంగానే కనిపించింది. దీనికి విదేశాల్లో పర్యావరణవేత్త అని చెప్పుకునే గ్రెటా థన్బర్గ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన టూల్ కిట్ మరింత బలాన్ని చేకూర్చింది. సోరోస్కు చెందిన స్వచ్ఛంద సంస్థలు ఈ ఉద్యమానికి ఫండింగ్ చేశాయి. దీనికి భారత్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ నుంచి మద్దతు ఉంది. ప్రస్తుతం కూడా అదే జరుగుతోందా అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఉద్యమానికి విదేశీ మద్దతు లభిస్తోందనడానికి పక్కా ఆధారాలు దొరికాయి. మోదీని గద్దెదించడమే వీరి ప్రధాన లక్ష్యం. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ప్రపంచానికి తలవంచే రోజుల నుంచి దిశానిర్దేశం చేసే స్థితికి దిగింది. ఇది అగ్రరాజ్యానికి గిట్టడం లేదు. ముఖ్యంగా జార్జ్ సోరోస్ వంటి వ్యక్తికి ఇది అస్సలు నచ్చడం లేదు. అందుకే భారత్లో అస్థిర పరిస్థితులు ఏర్పరిచి ప్రభుత్వం మార్పునకు కుట్ర పన్నాడు. అయితే ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది ఇక్కడ ప్రధాన సందేహం. ప్రస్తుతం అన్ని సర్వేలు మోదీకి తిరుగులేదని చెప్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న సీట్ల కంటే మరిన్ని పెరుగుతాయి తప్ప తగ్గే ప్రసక్తే లేదని చెప్తున్నాయి. దీనికి తోడు రైతు ఉద్యమానికి ప్రజా మద్దతు తక్కువగా అనిపిస్తోంది. దేశవ్యాప్త ఉద్యమం అని చెప్తున్నప్పటికీ కేవలం పంజాబ్, హర్యానా, యూపీలోని కొన్ని జిల్లాల నుంచే దీనికి మద్దతు వస్తోంది. పంజాబ్లో కమలం పార్టీకి ఎలాగూ బలం లేదు కాబట్టి అక్కడ కొత్తగా సాధించేది కానీ కోల్పోయేది కానీ ఏమీ లేదు. ఇక మిగిలి ఉన్నదల్లా హర్యానా మాత్రమే. ఇక్కడ ఎంత ప్రభావం చూపినా కమలం పార్టీ కోల్పోయేది కూడా తక్కువే. యూపీలో ఎలాగూ ఇది అంత ప్రభావం చూపదన్నది విశ్లేషకుల వాదన. దీన్ని బట్టి చూస్తే రైతు ఉద్యమం ప్రభావం తక్కువే అని అర్థమవుతోంది. మోదీ ఓడిపోవాలని ఉద్యమం చేస్తున్న వీరందరికీ ఒక్క విషయం ఇప్పటికీ అర్థం కావడం లేదు. మోదీని ఓడించడానికి వీరు విదేశీ సహాయం పొందుతున్నారు. ఈ క్రమంలో ఒకవేళ మోదీ గనక మూడోసారి అధికారంలోకి వస్తే ఈ కుట్రదారులందరినీ తరిమి కొట్టడం మాత్రం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.